సాహితీ ఇన్ఫ్రా కేసులో అరెస్ట్ అయిన ఎండి లక్ష్మీనారాయణపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో ఆయన్ని కోర్టులో కూడా హాజరుపరచబోతున్నారు. ఇప్పటికే లక్ష్మీనారాయణకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనుంది ఈడీ. మనీ లాండరింగ్ కేసులో లక్ష్మీనారాయణని అరెస్ట్ చేశారు. ప్రీ లాంచ్ పేరుతో వేలాది మందిని మోసం చేశారు లక్ష్మీనారాయణ. డిపాజిటర్ల నుండి 3,500 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి తెగబడ్డారు. సాహితీ ఇన్ఫ్రా ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది ఈడీ. మనీ లాండరింగ్ కింద సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించిన 200 కోట్ల రూపాయల ఆస్తులని అటాచ్ చేశారు. సాహితీ ఇన్ఫ్రాపై తెలంగాణలో 50కి పైగా కేసులు, అటు ఏపీలో కూడా సాహితీ ఇన్ఫ్రా లక్ష్మీనారాయణపై అనేక కేసులు ఉన్నాయి. ఏపీలో కూడా సాహితీ ఇన్ఫ్రా ఆస్తులని అటాచ్ చేశారు అధికారులు. సాహితీ ఇన్ఫ్రా రికార్డులన్నీ ఈడీ అధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. సాహితీ నుంచి భూములు కొనుగోలు చేసిన వారిపై కూడా నిఘా పెట్టారు. కొన్ని లావాదేవీల్లో భారీ అక్రమాలు జరిగినట్టుగా ఈడీ గుర్తించింది. త్వరలో మరిన్ని అరెస్టులు కూడా ఉండే అవకాశం ఉంది. ప్రీ లాంచ్ సహా అనేక తరహాల్లో సాహితీ ఇన్ఫ్రా మోసాలు సాగినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి, కేసుకు సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. వైద్య పరీక్షల అనంతరం సాహితీ ఇన్ఫ్రా ఎండి లక్ష్మీనారాయణను ఈడీ కార్యాలయానికి తీసుకుని వచ్చారు ఈడీ అధికారులు. ప్రస్తుతం లక్ష్మీనారాయణను విచారిస్తూ ఉన్నారు ఈడీ అధికారులు. అయితే దాదాపుగా కొన్ని కోట్ల రూపాయల వరకు వసూలుకి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిసిఎస్ అధికారులు ఆ కేసును నమోదు చేశారు. ఆ తర్వాత మనీ లాండరింగ్కి పాల్పడ్డారనే ఒక అంశం ఈడీ అధికారుల దృష్టికి వచ్చిన తర్వాత ఈడీ అధికారులు కూడా ఒక కేసు అయితే నమోదు చేయడం జరిగింది. పరారీలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ మాత్రం ఎట్టకేలకు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈడీ అధికారులు లక్ష్మీనారాయణను విచారిస్తూ ఉన్నారు. ఏదైతే ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి భూముల కొనుగోళ్లు ఏవైతే ఉంటాయో ఆ కొనుగోలుకు సంబంధించినటువంటి ఆ రికార్డ్స్ని కావచ్చు, డాక్యుమెంట్స్ని కావచ్చు, వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రధానంగా భారీగా కూడా లావాదేవీలు జరిగాయి, అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి కూడా ఈడీ అధికారుల విచారణలో కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని అరెస్టులు మాత్రం ఖచ్చితంగా జరిగేటటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఈ ఆస్తులన్నింటినీ కావచ్చు, వీటన్నిటిని అసలు ఎక్కడికి తరలించారు, ఏట్లో అంటే ఎటువంటి వాటిలో ఇవన్నీ పెట్టుబడులు పెట్టడం జరిగింది, ఈ అంశాలకు సంబంధించి అన్నిటినీ కూడా లక్ష్మీనారాయణను ప్రశ్నిస్తూ ఉన్నారు. పలు డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఆయన ముందు ఉంచి ఇవన్నింటినీ కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలోనే కాదు, అటువైపు ఏపీలో కూడా కేసులు నమోదయ్యాయి. దాదాపుగా ఇటు తెలంగాణలో 50 కేసులు ఉంటే అటు ఏపీలో కూడా అనేక సంఖ్యలో కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. అయితే కొనుగోళ్ల విషయంలో, భూముల కొనుగోళ్ల విషయంలో అక్రమాలు జరిగినటువంటి విషయంలో కావచ్చు, మనీ లాండరింగ్ ఇదంతా ఏ బ్యాంకుల త్రూ ఇదంతా తరలించాడు, ఎక్కడ పెట్టుబడులు పెట్టాడు, వీటన్నిటికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఈడీ అధికారులు మాత్రం ఆయన్ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా అంటే మొదటగా తెలిసినటువంటి అంశం బాధితుల నుంచి ఎవరైతే డిపాజిటర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి 1,500 కోట్ల వరకు కూడా వసూలు చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం దాదాపుగా 3,500 కోట్ల వరకు కూడా వసూలుకు పాల్పడ్డారనే అంశం మాత్రం స్పష్టం. అంటే దాదాపుగా ఈడీ అధికారులు కూడా దాన్ని గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు 200 కోట్ల రూపాయల వరకు కూడా అటాచ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రం ఈడీ అధికారులు లక్ష్మీనారాయణను విచారిస్తూ ఉన్నారు. ఒకవైపు కొనుగోళ్ల విషయంలో కావచ్చు, లావాదేవీలు అంటే భారీ సంఖ్యలో జరిగాయి, అంతేకాకుండా అక్రమాలకు కూడా పాల్పడ్డారు. మరికొంతమంది అరెస్టులు కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఈడీ అధికారులు లక్ష్మీనారాయణని పూర్తి స్థాయిలో అటు డాక్యుమెంట్స్ అన్నింటినీ, రికార్డ్స్ అన్నింటినీ తన ముందు ఉంచి మాత్రం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ఓకే జ్యోతి, థ్యాంక్ యూ.